Yes. Right. So we're going to start direct access. Direct access start చేస్తున్నాం. So generally CA and CMA direct tax and GST are same syllabus. మీకు ఆల్రెడీ బేసిక్ బుక్ ఒకటి ఇచ్చుంటారమ్మా. బేసిక్ బుక్ అందులో ఓపెన్ చేయండి. బేసిక్ బుక్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ చాప్టర్ బేసిక్స్ ఉంటుంది. బిఫోర్ గోయింగ్ టు దట్ బేసిక్స్ జస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. సో మన సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ టాక్సెస్ డిటి. ఫస్ట్ డిటి స్టార్ట్ చేద్దాం, తర్వాత జిఎస్టీ. ఓకేనా? ఫస్ట్ డిటి దెర్ ఆఫ్టర్ జిఎస్టీ. డైరెక్ట్ టాక్సెస్. సో సిఏ, సిఎంఏ May 24, May 24. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద క్లాస్. మీరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఫిజికల్ అయితే అవసరం లేదమ్మా, నేను పార్టిసిపేట్ చేయిస్తాను ఎలాగో. ఆన్లైన్ కాబట్టి ఎలాగో నేను వస్తాను. నా సంక్రాంతి తర్వాత గుంటూరు వస్తానమ్మా. పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం. పార్టిసిపేట్ చేయాలంటే నేను పిలిచినప్పుడు మీరు అన్మ్యూట్ చేయాలి. ఓకేనా? స్టార్ట్. చంద్రశేఖర్ అమ్మా, గుంటూరు క్యాంపస్లో ఉన్నావా, ఆన్లైనా? ఆఫ్టర్ హాలిడేస్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నెల్లూరు. ఓకే, ఇంటి దగ్గరే ఉన్నావు. ఓకే, రైట్ నాన్న. సో నీకు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేశానమ్మా, కనపడుతుందా స్క్రీన్? ఓకేనా? విజిబుల్లా? డన్. ఓకే, రైట్. నెక్స్ట్ చందన. అమ్మా, ఇక్కడ క్యాంపస్లో ఉన్నావా, ఇంటి దగ్గర ఉన్నావా? ఎప్పుడు వస్తావు క్యాంపస్కి? ఆన్లైనా? ఓకే, ఎక్కడి నుంచి అమ్మా? ఓకే, డన్. ఓకే, ఫైన్. ఆన్లైన్ అయినా పెద్ద ఇబ్బంది ఏం లేదమ్మా. ఆడియో క్లారిటీ పర్ఫెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఆడియో కరెక్ట్గా వినిపిస్తుందా, బ్రేక్ కాకుండా నేను మాట్లాడేది? విజిబిలిటీ స్క్రీన్ కరెక్ట్గానే ఉందా? రైట్. సో మీ దగ్గర నెట్వర్క్ అనేది జాగ్రత్తగా చూసుకుంటే ఆడియో అండ్ వీడియో ఫుల్ క్లారిటీతో వస్తుంది. ఈవెన్ దో ఆన్లైన్ స్టూడెంట్ అయినా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది క్లాస్, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే ఓకే అమ్మా. కార్తీక్ ఎక్కడమ్మా? ఎక్కడ క్యాంపస్లో ఉన్నావా, ఆన్లైనా? ఆన్లైన్. ఓకే, ఆడియో వీడియో క్లారిటీ ఫుల్గా ఉందా? రైట్. వాట్ ఈస్ అవర్ సబ్జెక్ట్ అట్ ప్రెసెంట్? ఏం చెప్పబోతున్నాం? రైట్, హెడ్డింగ్ పెట్టాను, కనిపిస్తుందమ్మా? స్క్రీన్ షేర్ అయిందా? సూపర్ నాన్న, సూపర్ కార్తీక్. నెక్స్ట్ భవనిత. మా క్యాంపస్లో ఉన్నావా? ఆన్లైన్ స్టూడెంట్. ఓకే. సో భవనిత ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నావమ్మా? రీకోచింగా, ఫస్ట్ టైం కోచింగా? ఫస్ట్ టైం కోచింగ్. గ్రూప్ 2 అయిపోయిందా? ఓన్లీ గ్రూప్ 1 అయినా ఫస్ట్ టైం ఇప్పుడు? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అమ్మా, సిఏనా సిఎంఏనా? సిఎంఏ. ఫౌండేషన్ అమ్మా, డైరెక్ట్ రూటా? అంటే డిగ్రీ నుంచా, ఫౌండేషన్ నుంచి వచ్చావా? ఫౌండేషన్ రాసావు. ఎప్పుడు రాసావు అమ్మా ఫౌండేషన్? డిసెంబర్ అంటే లేటెస్ట్గా రాసావు అంతే కదమ్మా? రైట్. మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇంట్రడక్షన్ క్లాస్ చూసావమ్మా? ఏంటి అడ్వాంటేజ్? వేరే ఇన్స్టిట్యూట్స్లో అయితే యూ నీడ్ టు వెయిట్ ఫర్ ది డిసెంబర్ అటెంప్ట్, మళ్ళీ డిసెంబర్ అటెంప్ట్ రాయగలవు. కానీ ఇన్స్టిట్యూట్లో నువ్వు ఎప్పుడు రాసేయగలవు అటెంప్ట్? జూన్ 24. సో జూన్ 24లో గ్రూప్ 1 రాసేయచ్చు మనం. ఓకేనా?
సో ప్రాపర్గా ప్లాన్ చేస్తాం మేము. మా సైడ్ నుంచి పర్ఫెక్ట్గా ఉంటుందమ్మా. మా సైడ్ నుంచి సిలబస్ రిలే కానీ ఏమి ఉండదు. మెటీరియల్స్, సిలబస్, టీచింగ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకనే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసాం. మీరు చూసుకుంటే జనవరి 3 ఎవరు స్టార్ట్ చేయలేదు. యాక్చువల్ జనవరి 17th 18th ఉంది బ్యాచెస్ అన్ని. సో మాది కూడా ఉంది, సెకండ్ ఫేజ్ ఆఫ్ బ్యాచ్ జనవరి 18th ఉంది. బట్ ఆఫ్టర్ సంక్రాంతి ఉంది. మేము సంక్రాంతి కంటే ముందు స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్ అంటే, దిస్ ఈజ్ ద రీజన్. మనం వీఆర్ టార్గెటింగ్ ఫర్ జూన్ అటెంప్ట్ కాబట్టి. ఓకే, సో ఈ లోపల మీరు క్లాసెస్కి హ్యాబిచ్యువేట్ అవుతారు, మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దెన్ సంక్రాంతి హాలిడేస్ తర్వాత నుంచి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఫుల్ డే క్లాసెస్ రన్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద రీజన్. ఓకే రైట్. అమ్మా ఫౌండేషన్ ఎక్కడ చేసావు నువ్వు? హైదరాబాద్ నుంచా గుంటూరా? నెల్లూరు మాస్టర్ మైండ్స్. ఓకే రైట్, ఫైన్. సో నెక్స్ట్ ప్రియా, ప్రభు ప్రియా. హాయ్ అమ్మా, ఎక్కడి నుంచి? ఆన్లైనా ఆఫ్లైనా? గుంటూరు ఆన్లైన్ క్యాంపస్లో ఉన్నావు కదా? ఓ ఇంట్లో ఉన్నావా? ఓకే, నువ్వు ఆల్రెడీ గ్రూప్ 2 రాసావమ్మా మన దగ్గర? ఓకే రైట్, ఆల్రెడీ మాట్లాడాను కదా నీతో స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్. రైట్ రైట్ రైట్, నువ్వు కూడా వచ్చేయాలమ్మా, క్యాంపస్కి వచ్చేయాలి. ఓకే డన్. సో ఇలా పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుందమ్మా. నేనేమి ఎందుకంటే ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ పార్టిసిపేషన్ బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎవరో తెలియదు, కూడా ఎవరికి తెలియదు కాబట్టి డౌట్స్ అడగొచ్చు ఈజీగా. నేను ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు డౌట్స్ అడగొచ్చు, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఒక డిబేట్ లాగా. సార్ జనరల్ సినారియో, మీరు క్వాలిఫై అయిన తర్వాత కానీ ఆర్ ఆఫ్టర్ క్వాలిఫికేషన్ మీరు జాబ్కి వెళ్ళాలన్నా కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ జాబ్ పక్కన పెట్టినా సరే ఒక పర్టికులర్ పర్సన్ని కమ్యూనికేషన్ అనేది లేకపోతే వాళ్ళు ఎంత టాలెంటెడ్ ఉన్నా పెద్ద ఏమి వర్కౌట్ అవుతుందమ్మా. అఫ్కోర్స్ సమ్ ఆఫ్ ది టైమ్స్ వర్కౌట్ అవుతుంది. కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు తర్వాత డెవలప్ చేసుకున్నాం, తర్వాత ట్రైన్ చేసుకున్నాం అంటే కుదరదు, పార్టిసిపేట్ చేస్తేనే వస్తుంది. సో అందుకని పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. సబ్జెక్ట్ కూడా బాగుంటుంది, క్లాసెస్ కూడా నీట్గా వెళ్తాయి. ఓకేనా? ఇప్పుడు ఎలా అయితే పార్టిసిపేట్ చేస్తారో అలాగనే పిలిచి మళ్ళీ పేరుతో అడగకుండా మీ అంతటికి మీరే పార్టిసిపేట్ చేయండి. సో రైట్, స్టార్ట్ చేద్దాం. మిగతా వాళ్ళతో చిన్నగా మాట్లాడుతూ ఉంటాను, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. సార్ డైరెక్ట్ టాక్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఎ టాక్సెస్ ఇన్ ఇండియా. ట్యాక్స్ ఇండియాలో టాక్సెస్ అనేవి ఉన్నాయి కంపల్సరీ కదా, ట్యాక్స్ కట్టాల్సిందే. క్వశ్చన్ మార్క్. ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు? హూ విల్ కలెక్ట్ ట్యాక్స్? హూ విల్ కలెక్ట్ ట్యాక్సెస్? ఎవరు కలెక్ట్ చేస్తారు ట్యాక్సెస్? ఎవరు ట్యాక్సెస్ ఎవరు కలెక్ట్ చేస్తారు? నేనేం పేరు పెట్టి పిలవ, మీరే చెప్పాలి. అందరూ అన్మ్యూట్ చేసి అందరూ ఒకసారిగా చెప్పాలి. హూ విల్ కలెక్ట్ ట్యాక్సెస్? అసలు ఒక్కళ్ళు కూడా. ట్యాక్సెస్ ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? ఓకే డన్. ఇంకా వేరే ఆన్సర్స్ ఎవరేం చెప్తాం? స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా సో సార్ హూ విల్ కలెక్ట్ ట్యాక్సెస్ అంటే గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, అఫ్కోర్స్ త్రూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అన్ని ఆన్సర్స్ రైటే. ఎవరు చాట్ చేస్తున్నారు వాళ్ళని కూడా ఒకసారి చూద్దాం. ఆ చందన కూడా మాట్లాడాలి, చాటింగ్ మేమేం చూడం. సో మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. రైట్, సో మీరు మాట్లాడాలమ్మా. గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది సార్, గవర్నమెంట్ కలెక్ట్ చేస్తున్న ట్యాక్సెస్ ఫైన్, ఓకే బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా ట్యాక్సెస్ పే చేశారా? హ్యావ్ యూ పేడ్ ఎనీ ట్యాక్సెస్ టు గవర్నమెంట్? హ్యావ్ యూ పేడ్ ఎనీ ట్యాక్సెస్? మీరు ఎప్పుడైనా ట్యాక్సెస్ పే చేశారా? ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేశారు, డైరెక్ట్ ట్యాక్స్ అయితే పే చేయలేదు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదు. రైట్, మీ అందరూ ఇండైరెక్ట్గా ట్యాక్సెస్ పే చేశారమ్మా. ఏంటి? జిఎస్టీ పే చేస్తుంటారు. మీరు ఒక బుక్ కొన్నా, పెన్ కొన్నా జిఎస్టీ అయితే పే చేస్తుంటారు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయలేదు మీరు. ఎందుకు? ఇన్కమే లేదు కదా. ఇన్కమే లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎలా పే చేస్తాం? సో సార్ ఒకవేళ ఇన్కమ్ స్టార్ట్ అయింది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో, అప్పుడు కంపల్సరీ మీరు కూడా ఏం పే చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిందే. సో జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ అమ్మా. అంటే మీరు ఇండైరెక్ట్గా పే చేస్తున్నారు మీకు తెలియకుండానే. ఇదే క్వశ్చన్ నేను బయట అడిగాను అనుకోండి, ఏదైనా విలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు ట్యాక్సెస్ పే చేస్తున్నారంటే మేమేం చేయట్లేదు అంటారు.
బట్ దే డోంట్ నో దే ఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్, దట్ ఈస్ జిఎస్టీ. ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు, ఏదైనా సర్వీస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండానే, ఇండైరెక్ట్గా. సో దట్ ఈస్ జిఎస్టీ. సో డైరెక్ట్గా వాళ్ళకి తెలిసేలాగా పే చేసేదే డైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. మనం ఇప్పుడు ఫస్ట్ 2 మన సబ్జెక్ట్సే అమ్మ, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ కూడా. ఫస్ట్ మనం డైరెక్ట్ ట్యాక్స్ డీల్ చేస్తాం, దేర్ ఆఫ్టర్ చిన్నగా జిఎస్టీ కూడా డీల్ చేస్తాం. ఫస్ట్ డైరెక్ట్ ట్యాక్స్ డీల్ చేస్తాం, దేర్ ఆఫ్టర్ చిన్నగా జిఎస్టీ కూడా డీల్ చేస్తాం. ఓకేనా? సరే, డైరెక్ట్ ట్యాక్సెస్ ఫైన్. సో ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ని సమరైజ్ చేద్దాం. డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ పేడ్ ఆన్ ది ఇన్కమ్. సో ఇన్కమ్ ఉంటేనే పే చేస్తాం. మీరు ఇంకా ఎందుకు పే చేయలేదంటే మీ అందరికి ఇన్కమ్ లేదు కాబట్టి. ఫైన్. సో ఓకే, పర్ఫెక్ట్గా ఉంది సార్ ఇక్కడ వరకు. సార్ ఇది ఎవరు కలెక్ట్ చేస్తారు అంటే గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. ఎవరు సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. చూద్దాం అది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు కాదు అది తర్వాత చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ని. సో అది ఎలా అంటే త్రూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, సెల్ఫ్ అసెస్మెంట్ అని, తర్వాత అసెస్మెంట్ అని. దిస్ ఇస్ ఆల్ ప్రొసీజర్, బట్ అల్టిమేట్లీ ఇట్ గోస్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. ఫైన్. సరే, ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ మార్క్ ఏంటంటే సార్ ఇప్పుడు ఈ ట్యాక్స్ అనేది ఎలా కలెక్ట్ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. దాని గురించి చూద్దాం. హౌ దే విల్ కలెక్ట్ ద ట్యాక్సెస్ అనేది ఎలా కలెక్ట్ చేస్తారు. సో అందరికి తెలిసిందే. అది చెప్పే ముందు ఒక ఫ్యామిలీ ఉంది, మీ అందరికి తెలిసిందే కదమ్మా. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, మీ అందరినీ పార్టిసిపేట్ చేస్తాం. ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, వీళ్ళకి 3 చిల్డ్రన్ ఉన్నారమ్మా. 1 2 3. ఓకేనా? 3 చిల్డ్రన్ ఉన్నారు. ఈ 3 చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా ఒకే ఇంట్లో ఉంటున్నారు, జాయింట్ ఫ్యామిలీ. ఓకేనా సార్? సార్ ఒక ఫ్యామిలీ ఉంది, అందులో 3 చిల్డ్రన్ ఉన్నారు, మిస్టర్ ఏ, మిస్టర్ బి, మిస్టర్ సి. ఒకే ఇంట్లో ఉంటున్నారు, జాయింట్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారమ్మా, మీకు ఫ్యూచర్లో వీళ్ళ సంగతి పక్కన పెడితే మీకు ఫ్యూచర్లో ఒక 10 lakh రూపీస్ సంపాదించారు ఇన్కమ్, శాలరీ అనుకోవచ్చేది ఒకటి. దీని మీద ట్యాక్స్ కట్టాలా అవసరం లేదా అంటే కట్టాలి, కంపల్సరీ ట్యాక్స్ కట్టాలి. పే చేస్తారా చేయరా అమ్మా? మీరే ఎవరెవరు పే చేస్తారు, ఎవరెవరు చేయరు అందరు చెప్పండి అమ్మా. ట్యాక్స్ పే చేస్తారా చేయరా? 10 lakh రూపీస్ వచ్చింది మీకు ఇన్కమ్, ట్యాక్స్ పే చేస్తారా చేయరా? ట్యాక్స్ పే చేస్తారు చేయరా? ఇన్కమ్ వచ్చింది 10 lakh రూపీస్, మీ గురించి చెప్పండి ఫస్ట్. మీరు ట్యాక్స్ పే చేస్తారు చేయరా? సరే, క్వశ్చన్ ఇంకా సింప్లిఫై చేస్తాను. అసలు ఇదంతా పక్కన పెట్టండి, మీ గురించి చెప్పండి. ఆ స్టోరీ తర్వాత కంటిన్యూ చేస్తాను నేను. మీ ఆన్సర్ని బట్టి స్టోరీ మారుస్తాను. ఇప్పుడు మీ ఆన్సర్ మీ అందరూ ఆన్సర్ చెప్పేదాన్ని బట్టి స్టోరీ కంటిన్యూ చేస్తాను, కొంచెం మార్చి. మీరు ట్యాక్స్ పే చేస్తారా చేయరా? మీకు ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ అమ్మా పే చేస్తారా చేయరా? మీరు చెప్పండి, అందరూ చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. ఎవరు పేరు? నేను అన్నీ నోట్ చేసుకుంటా ఇప్పుడు. ఎవరు చెప్పారు? కార్తీక కాదు. ఫస్ట్ ఒక్కొక్కరిని అడుగుదామమ్మా. మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు, వాళ్ళని రిమూవ్ చేసేద్దాం గ్రూప్లో నుంచి ఇప్పుడు. అనీష్ చెప్తున్నాడా? చెప్పమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయవు. సూపర్ నాన్న, నువ్వు నాలాగే. కానీ నేను చేస్తాను, తీసుకుంటున్నారు వాళ్ళు. సరే, అనీష్ చేయడంట. చంద్రశేఖర్, అమ్మ ట్యాక్స్ పే చేస్తావా చేయవా గవర్నమెంట్కి? ఏమన్నా అనుకో, మోడీ తాతయ్య మనోడలే, నేను ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు చెప్తున్నానా? చేస్తావా? అయ్యో, బలవంతంగా చెప్తున్నాడు, ఇష్టం లేకుండా. ఇష్టంగా చెప్పాలమ్మా, ఇష్టం లేకుండా కాదు. చందన, ట్యాక్స్ పే చేస్తావమ్మా? ఓకే ఫైన్. ఎందుకు? ఓ అయితే ఇన్కమ్ వస్తే పే చేయాలా? ఓకే డన్. మీరు తర్వాత ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అట్లీస్ట్ మా ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేస్తుంటే ఇంటూ 30%, 3 lakh రూపీస్ పే చేయాలమ్మా. నువ్వు 10 lakhs సంపాదిస్తే 3 lakh గవర్నమెంట్కి పే చేయాలి. ఊరికే ఎగ్జాంపుల్.
ఇద్దామా, ఇచ్చేద్దామా? 3 lakh అమ్మా, వద్దా? సరే కార్తీక్, అది అయిపోయిందా? కార్తీక్ నువ్వు కూడా చేస్తావమ్మా? ఓకే డన్. అందరు పే చేస్తారు. ఓకే కావ్య, అందరూ చెప్పండి అమ్మా, పే చేస్తారు అందరూ. డన్. ఇక్కడ నేమ్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఓకే ఫైన్. సార్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నా క్వశ్చన్ మార్క్ ఏంటంటే, సార్ వీళ్ళు ఒక హౌస్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద జాయింట్ ఫ్యామిలీ. ఒక మీడియంగా చదువుకున్నాడమ్మా, అతనికి 20,000 రూపీస్ శాలరీ వచ్చింది. బి చాలా బాగా చదువుకున్నాడు, అందరూ ఒకే స్కూల్, అందరి మీద ఒకే అమౌంట్ స్పెండ్ చేశారు. బి కొంచెం బాగా చదువుకున్నాడు కాబట్టి అతనికి ఒక 1 lakh రూపీస్ శాలరీ వచ్చింది పర్ మంత్. సి కొంచెం బాగా చదువుకోలేదమ్మా, 10,000 రూపీసే శాలరీ వచ్చింది. ఓకేనా? సో దిస్ ఇస్ స్టోరీ యాక్చువల్లీ. సో హౌస్ని రన్ చేయాలి కాబట్టి ఫాదర్ కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాడు అందరి దగ్గర నుంచి. ఎంత అమౌంట్ సార్ అంటే, ఏ దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేద్దాం చెప్పండి, మీరు చెప్పండి. మొత్తం ఎంత కావాలి? 30,000 కావాలమ్మా. 30,000 కావాలి హౌస్ రన్ చేయడానికి. ఎవరెవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేద్దాం? ఎవరైనా చెప్పండి అమ్మా, రాసేద్దాం అమౌంట్. ఏ దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేద్దాం? 30,000 కావాలి హౌస్ రన్ చేయాలి. ఏ దగ్గర నుంచి? 5,000. ఓకే. బి బి దగ్గర నుంచి ఇంకా 25,000 బ్యాలెన్స్ ఉందమ్మా. చెప్పాలి చిన్న 20,000. 20,000 ఓకే. 5,000. ఇంకా ఒక పని చేద్దాం, ఇక్కడ 7,000 వేద్దాం, ఇక్కడ 3,000 వేద్దాం. ఓకేనా? ఇప్పుడు సరిపోయిందా? 30,000 చూడండి ఒకసారి. 20 + 7 + 3 30,000. ఓకేనా? ఈజ్ ఇట్ ఫైన్? మీకు ఏమన్నా అబ్జెక్షన్ ఉందా ఇందులో? ఇక్కడ వరకు ఓకేనా అందరికీ? 7,000 ఫ్రమ్ ఏ, 20,000 ఫ్రమ్ బి, 3,000 ఫ్రమ్ సి. ఓకేనా? వీళ్ళకి ఇలా కలెక్ట్ చేసి హౌస్ రన్ అవుతుందమ్మా. వీళ్ళకి మ్యారేజ్ అయ్యింది, ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ వైఫ్స్ వచ్చేసారు. సేమ్ అదే అమౌంట్తో రన్ చేస్తూ ఉన్నాం, సేమ్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం, అంత ఫైన్ బాగానే ఉంది. ఇక్కడ ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేస్తారా? ఏమ్మా, ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేస్తారా చెప్పండి. ఏమంట? ఏం అబ్జెక్షన్? నాకేం అబ్జెక్షన్ కనిపించలేదు, మిమ్మల్ని అడిగి రాశాను కదా. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను బి అమ్మా, మీరు ఫాదరు, మీరు కలెక్ట్ చేసేవాళ్ళు. నా అబ్జెక్షన్ ఏంటంటే, అన్నయ్య దగ్గర నుంచి ఏమో 7,000 కలెక్ట్ చేస్తున్నారు, తమ్ముడి దగ్గర నుంచి ఏమో 3,000 కలెక్ట్ చేస్తున్నారు, నా దగ్గర నుంచి 20,000 కలెక్ట్ చేస్తున్నారు. వై? ఇట్ ఈస్ అన్ఫేర్. నేను కూడా 7,000 ఇస్తాను నెక్స్ట్ మంత్ నుంచి. ఈజ్ ఇట్ ఓకే? ఎస్ అయితే ఎస్, నో అయితే నో చెప్పండి అమ్మా, విత్ రీజన్. ఓకేనా? నెక్స్ట్ మంత్ నుంచి నేను కూడా 7,000 ఇస్తానమ్మా. అన్ఫేర్? ఫేరా అన్ఫేరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఫేర్నెస్ ఉందా లేదా నా మీద? ఫేరా అన్ఫేరా? పార్టిసిపేట్ చేయాలి అందరూ. ఫేరా అన్ఫేరా అంటుంటే మీరు సైలెంట్గా ఉంటారు. ఫేరా అన్ఫేరా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్? సరే ఇదంతా కాదులే, ఒకళ్ళని పట్టుకుందాం, మీరు ఎలాగో చేయరో ఒకళ్ళని చూసుకుని వెళ్దాం, లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది. మా ఒకళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయండి, బాగా చెప్పేవాళ్ళు. అనీష్ చెప్తాడా? హలో అమ్మ, ఫేరా అన్ఫేరా? నువ్వు ఒకళ్ళు పార్టిసిపేట్ చేయమ్మా, మిగతా వాళ్ళంతా మనకి వద్దులే కానీ. చెప్పమ్మా. బి ఫేరా అన్ఫేరా? కాబట్టి నేను 7,000 ఇస్తాను. ఓకేనా? ఓకే ఫైన్. అది కరెక్టా రాంగా అనేది కావాలి. అక్కడ
ఓకే, ఈ హార్ష్నెస్ అన్ఫేర్ అంటారు. సో ఫైన్, మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ కూడా ఎంత రాయాలమ్మా? 7,000. మరి ఈ అమౌంట్ రాదు కదా, ఎలా? మీరే కదా హౌస్ రన్ చేయాల్సింది, నేను బి కదా, నేను 7,000 ఇస్తాను, మరి మీరు హౌస్ రన్ చేయలేరు కదా. ఎవరు హైయెస్ట్ ఇన్కమ్? అవును, నేనే. ఇట్స్ అన్ఫేర్నెస్ అది. ఐ విల్ నాట్ గివ్ అమ్మ, నేను ఇవ్వను. అన్ఫేర్ అని ఒప్పుకున్నారు కదా, మళ్ళీ నేను ఎందుకు ఇవ్వాలి? ఒక్క రీజన్ చెప్పండి, నేను ఎందుకు ఇవ్వాలి? ఒక్క రీజన్ చెప్పండి అమ్మా. ఎవరో ఎవరో పేరు అంటున్నారు, చెప్తున్నాను. ఎవరు? శ్రీధర్ ఫేరా అమ్మా? ఎందుకు ఫేరు? అవును, నేను కష్టపడి చదువుకున్నాను, నేను కష్టపడి సంపాదిస్తున్నాను, నాకు ఫ్రీగా వచ్చిందా ఏంటమ్మా? వాళ్ళని చదువుకోమని నువ్వు వాళ్ళని సంపాదించుకున్నానమ్మా. అది అది అన్ఫేర్ కదా అది. నేను రేపటి నుంచి జాబ్కి వెళ్ళను. నేను సంపాదించాను కాబట్టి తీసుకుంటున్నాను, నేను ఇంట్లో కూర్చుంటాను సి లాగా. ఓకేనా? నాట్ జస్టిస్, జస్టిస్ ఏం కాదు అది, బీకి అన్ఫేర్ అది. నువ్వు ఎక్కువ సంపాదిస్తుంటే తీసేసుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ నువ్వే ఉన్నావు అమ్మా నా పొజిషన్లో, ఆలోచించు, నా పొజిషన్లోకి వచ్చి ఆలోచించు. ఫాదర్ రోల్ ఉన్నావు కాబట్టి అలా ఉన్నావు, నా పొజిషన్లోకి వచ్చి ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అండ్ 10 lakh రూపీస్, గవర్నమెంట్కి ఒక 5 lakh రూపీస్ ఇచ్చి 5 lakhs నువ్వు పెట్టుకో అన్నావు. నీ ఫ్రెండ్ సేమ్ 5 lakh సంపాదిస్తున్నాడు, రూపాయి కూడా ట్యాక్స్ తీసుకోలేదు. నువ్వు 10 lakhs సంపాదిస్తుంటే 5 lakh గవర్నమెంట్ తీసుకొని 5 lakh నీ దగ్గర ఉంచింది. మీ ఫ్రెండ్ 5 lakh సంపాదిస్తుంటే 1 రూపీ కూడా ట్యాక్స్ తీసుకోలేదు, అతని దగ్గర కూడా 5 lakh ఉంది. ఎట్లా? అప్పుడు నువ్వు ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతావా, ఇంకా అసలు ఎందుకు సంపాదించడం అని ఫీల్ అవుతావా? నువ్వు కష్టపడి సంపాదించేవాడేమో, ఒకరోజు పని చేస్తే ఒకరోజు పనుకుంటాడు, డే అండ్ నైట్ కష్టపడి సంపాదించావు. 3 lakhs ట్యాక్స్ తీసేసుకుని 7 lakhs చేతిలో పెట్టారు. మీ ఫ్రెండ్ ఏమో 5 lakhs 7 lakhs సంపాదించాడు, 1 రూపాయి ట్యాక్స్ కూడా లేదు. ఎస్, ఇట్ ఈస్ దేర్ ఇన్కమ్ ట్యాక్స్. 7 lakhs మీద 0 ట్యాక్స్. అవునమ్మా. అదే నేనేమైపోయినా మీకు పర్లేదు, మీకైతే 30,000 రావాలి కాబట్టి నా దగ్గర నుంచి ఎక్కువ కలెక్ట్ చేస్తారు, అంతే కదా? ఓకే. అమ్మా, ఎంత దారుణం ఇది, ఇంత అన్యాయం. ఒక పెద్ద రకం రోల్ ప్లే చేసేటప్పుడు అందరికి న్యాయం చేయాలి, ఒకరికి అలా ఒకరికి ఇలా కాదు. సరే, ఇంకొకరు ఎవరైనా చెప్దామమ్మా, ఇంకొకరు చెప్పండి అమ్మా, న్యాయం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకరు, నేనేమో బీ రోల్ అమ్మా, మీరు ఫాదర్ రోల్, ఫాదర్ లాగా మాట్లాడండి, ఇంకంతే అనొద్దు, న్యాయం చేయండి. ఇంకెవరు? కావ్య చెప్పిద్ది. అమ్మా కావ్య అమ్మా, ఫేరా అన్ఫేరా? బీకి 20,000 కలెక్షన్ ఫేరేనా? వై? ఓకే ఫైన్, మీరు అందరూ ఫేర్ అంటున్నారు కాబట్టి రేపు పొద్దున్న మీకు ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందమ్మా. మీరు కరెక్ట్గా ఎంత ఇన్కమ్ అయితే అంత పే చేస్తారు, లేదు నేను వచ్చి చూస్తా, ఓకేనా? ఓకేనా నాన్న? మీ అందరూ ట్యాక్స్ అందరూ పే చేయాలి. మీ అందరూ ఫేర్ అంటున్నారు కాబట్టి మీ అందరూ అప్పుడు చూద్దాం, అప్పుడు ఫేర్ అంటారు. సార్, బి పొజిషన్లో ఉంటే డెఫినెట్లీ ఇది అన్ఫేర్ అమ్మా. కాబట్టి బి పే చేయడానికి అంటే మన కంపేర్ టు, సో ఏకి బీకి ఎంత అయితే స్పెండ్ చేశారో ఎడ్యుకేషన్కి, బీకి కూడా అదే స్పెండ్ చేశారు. అండ్ ఏ ఫుడ్ తింటున్నాడో బి కూడా అదే ఫుడ్ తింటున్నాడు, సి కూడా అదే ఫుడ్ తింటున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. బట్ తనకు 1 lakh వచ్చింది, ఫ్రీగా ఏం కాదు.
చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడి సంపాదించడం వల్ల వచ్చింది, చదువుకోవడం వల్ల. సో ఇలా చేయటం వల్ల ఇతను ఏంటంటే కొంచెం కంపల్సరీ అమ్మ, కొంచెం కాదు డెఫినెట్లీ అతను డిస్కరేజ్ అవుతాడు. సో కష్టపడినందుకు, బాగా చదువుకున్నందుకు పనిష్మెంట్ అన్నమాట ఎక్కువ ట్యాక్స్ వేయటం, ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేయడం అనేటట్లు ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో కానీ ఫాదర్ ఇక్కడ ఏం మాట్లాడాలి సార్ అంటే చాలా పొలైట్గా మాట్లాడాలి. ఎస్ ఇట్ ఈస్ అన్ఫేర్ టు యూ. సో బట్ ఈవెన్ దో నీ దగ్గర మనీ ఉంది కాబట్టి నువ్వు ఎవరికో ఇవ్వట్లేదు, ఎవరికి ఇస్తున్నావు, ఏ అండ్ సికి ఇస్తున్నావు అంతే. అఫ్కోర్స్ నీ దగ్గర నుంచి ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాను, డెఫినెట్లీ అది అన్ఫేరే, ఫేర్ అయితే కాదమ్మా, డెఫినెట్లీ అన్ఫేరే, దట్ ఈజ్ నాట్ ఫేర్. సో కానీ ఎందుకు అంటే నువ్వు ఒక ఫిలాసఫీ అప్లై చేస్తున్నావు, ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళు ఎవరికో ఇవ్వట్లేదు, ఏ అండ్ సికే ఇస్తున్నావు, వాళ్ళ చిల్డ్రన్ బేసిక్ నెసెసిటీస్కి ఇస్తున్నావు, ఫుడ్ అండ్ క్లోదింగ్. సో ఏఎన్సీ ఎలాగో నువ్వు రిమైనింగ్ 80,000తో లగ్జరీస్ ఎంజాయ్ చేయొచ్చు, బట్ ఏఎన్సీ ఆ లగ్జరీస్ ఎంజాయ్ చేయరు. బట్ ఫుడ్, క్లోదింగ్, ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో హౌస్లో కామన్ ఫెసిలిటీస్ అవన్నీ వాళ్ళకి కూడా ఈక్వల్గా వస్తాయి. బట్ దే డిడ్ంట్ ఎంజాయ్ ది ఎడిషనల్ ఫెసిలిటీస్. నీలా కార్ ఉండదు వాళ్ళకి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. నువ్వు ఎడిషనల్గా సంపాదించావు కాబట్టి ఎడిషనల్ ఫెసిలిటీస్ నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, బట్ నువ్వు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నావు వాళ్ళకంటే. ఇది మటుకు ట్రూ. అది అన్ఫేర్ అంటే అన్ఫేర్ అది డెఫినెట్లీ. ఎందుకు అంటే వీళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నావు, నువ్వు ఎవరి కోసం సాక్రిఫైస్ చేస్తున్నావు, ఏఎన్సీ కోసం. సో ఈ వీళ్ళిద్దరి కోసం సాక్రిఫైస్ ఎందుకు చేస్తున్నావు, రీజన్ ఏంటి, వాళ్ళు మిస్టేక్ చేసినా వాళ్ళ కోసం ఎందుకు సాక్రిఫైస్ చేయాలనేది పాయింట్ ఇక్కడ. వాళ్ళు ఏం మిస్టేక్ చేశారంటే సరిగ్గా చదువుకోకపోవడం, సరిగ్గా హార్డ్ వర్క్ చేయకపోవడం, నెగ్లిజెంట్గా ఉండటం. మేబీ సార్ ఒకటి ఆపర్చునిటీస్ అందరికీ ఉంటాయి, వాళ్ళు నెగ్లిజెంట్గా ఉండడం వల్ల ఆపర్చునిటీ రాదంతే. దానికి మేము కష్టపడడం కానీ రాలేదని ఇది ఇర్రెలవెంట్ పాయింట్. ఆపర్చునిటీస్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఉంటాయి. వాళ్ళు సరిగ్గా నిజమైన ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు వెరిఫై చేసుకుంటే వాళ్ళు సరిగ్గా హార్డ్ వర్క్ చేయలేదు. నిజంగా హార్డ్ వర్క్ చేస్తే ఆపర్చునిటీ ఇస్ దేర్ అమ్మ. ఇండియా కాదు, అవుట్ సైడ్ ఇండియా నుంచి కూడా వస్తాయి. సో అది ఓవరాల్గా పాయింట్ ఏంటంటే వాళ్ళు మిస్టేక్ చేశారు డెఫినెట్లీ. అయినా సరే వాళ్ళకి ఎందుకు చేయాలంటే వాళ్ళ కోసం చేయట్లేదు నువ్వు, వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ అండ్ బెటర్ ఫుడ్ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ చిల్డ్రన్ కూడా ఇంకా ఏ అండ్ సి లాగా మిగిలిపోతారు. ఇప్పుడు వాళ్ళు అలా మిగిలిపోవటం వల్ల చుట్టుపక్కలంతా ఎన్వైర్న్మెంట్ సరిగ్గా ఉండదు నీకు. వాళ్ళు హ్యాపీగా లేకుండా నువ్వు సేమ్ అదే ఇంట్లో హ్యాపీగా ఉండలేవు. ఫస్ట్ థింగ్, దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఇండియా అమ్మ, మొత్తం ఇండియా. ఫాదర్ రోల్ ప్లే చేసేది ఏంటంటే గవర్నమెంట్. ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకొని లేని వాళ్ళని డెవలప్ చేయాలి. అఫ్కోర్స్ వాళ్ళు మిస్టేక్ చేశారు కాదనట్లేదు, టైం వేస్ట్ చేశారు, సమ్ అదర్ నెగ్లిజెన్స్ ఏదో ఒకటి ఉంది అక్కడ డెఫినెట్లీ. బట్ కొన్నిసార్లు అది కూడా ఉండదు. సో అది డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇన్కమ్ని. అందుకని ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నారు. బట్ ఎంత ఫిలాసఫీ నువ్వు చెప్పినా సరే, నువ్వు ఎంత మాట్లాడినా సరే, కొంతమంది బి లాంటి వాళ్ళు కన్విన్స్ అవుతారు కానీ కొంతమంది కన్విన్స్ అవ్వరు. డెఫినెట్లీ వాళ్ళకి పెయిన్ఫుల్గానే ఉంటుంది, కన్విన్స్ అయినా సరే పెయిన్ఫుల్గానే ఉంటుంది. సో ఆ కన్విన్స్ అయిన వాళ్ళు పే చేస్తారు, కన్విన్స్ కాని వాళ్ళు డెఫినెట్లీ ట్యాక్స్ పే చేయడానికి ఇష్టపడరు అంతా. నేను ఎందుకు పే చేయాలి అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకు అంటే 2 రీజన్స్. ఫస్ట్ రీజన్, ఆ ఫిలాసఫీ కనెక్ట్ అవ్వకపోవడం, నేను ఎందుకు ఇవ్వాలి, సో వాళ్ళు మిస్టేక్ చేశారు, ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా అది ఎఫెక్ట్ అవ్వాల్సిందే అనేది. సెకండ్ రీజన్, నువ్వు చెప్పిన ఫిలాసఫీ నిజంగా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం. ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు ఎలా అయితే బిల్డ్ చేసావో ఒక ఫిలాసఫీతో, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కలెక్ట్ చేసి లేని వాళ్ళకి అది ఇచ్చి డెవలప్ చేయాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం అనే ఫిలాసఫీతో ఇన్కమ్ ట్యాక్స్ డెవలప్ చేసావో అది నిజంగా ఇంప్లిమెంట్ కాకపోవడం. అలా కలెక్ట్ చేసిన మనీ నిజంగా ఎవరైతే లేరో వాళ్ళకి వెళ్ళకపోవడం, ఇది రెండో రీజన్. ఫస్ట్ రీజనే కనెక్ట్ అవ్వలేదు, నాకు అసలు ఫిలాసఫీ నచ్చదు, నేను కష్టపడతాను, నేను ఎంజాయ్ చేస్తాను అనేవాళ్ళు డెఫినెట్లీ ట్యాక్స్ పే చేయడానికి ఇష్టపడరు. సెకండ్, నేను ఫిలాసఫీకి కనెక్ట్ అయ్యాను బట్ అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కాబట్టి నేను ఇవ్వను అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఓవరాల్గా ట్యాక్స్ పే చేయడానికి వాళ్ళు అందరూ ఇష్టపడరు, ట్యాక్స్ ఎక్కొట్టడానికే ఇష్టపడతారు. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ట్యాక్స్ పే చేయడానికి ఇష్టపడతారా, ట్యాక్స్ ఎక్కొట్టడానికి ఇష్టపడతారా చెప్పండి అమ్మా. నేను చెప్పిన రీజన్స్ ప్రకారం ఎవరైనా మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ట్యాక్స్ పే చేయడానికి ఇష్టపడతారా, ట్యాక్స్ ఎక్కొట్టడానికి ఇష్టపడతారా? అవునా? పే చేయరా అమ్మా, పక్కనోడు ఎలా పోతే నాకు ఎందుకు, నేను సంపాదిస్తున్నా, నేనే ఎంజాయ్ చేస్తాను, నేనేమి వేరే వాళ్ళకి ఇవ్వను అనే ఫిలాసఫీలో ఉంటారా? ఇన్కమ్ ట్యాక్స్ ఫిలాసఫీ నచ్చదంటారా వాళ్ళకి? అవును, కరెక్టే కదా.
ఉమ్. అవును, మన చుట్టుపక్కల మన వాళ్ళే కదా బాగుపడేది, బ్రదర్స్ కదా. సార్ మాక్సిమం స్వార్థం ఆలోచిస్తారు సార్ ప్రజెంట్ సెల్ఫిషే సొసైటీ. అంటావు. అవును సార్. ఎస్, నా లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారమ్మా. సరే, ఓకే, డన్. సో ఆఫ్ కోర్స్ చాలామంది కొంచెం సెల్ఫిష్గానే ఉంటారు, బట్ కొంతమంది ఆ, ఇస్తారు అనే మాట కాకుండా కొంతమంది కనెక్ట్ అవుతారమ్మా ఫిలాసఫీకి. ఓకే ఫైన్, మన దగ్గర ఉన్నాయి కాబట్టి కొంచెం ట్యాక్స్ ఇద్దామని కొంతమంది ఉంటారమ్మా. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు తెలుసా మీకు ఎందుకు? అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు నువ్వు చెప్పిన ఫిలాసఫీ. రూల్లో ఉంది, బుక్లో ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఎక్కడికో రూట్ అయిపోతుంది. పొలిటీషియన్స్ మరి అది యాక్యురేట్గా తీసుకెళ్ళలేకపోతున్నారు అనేది ఒక రీజన్. సో ఆబ్వియస్లీ ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి ఇష్టపడరు, కాబట్టి స్ట్రిక్ట్ రూల్స్, స్ట్రింజెన్స్ రూల్స్ ఉండాల్సిందే. నేను ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పేటప్పుడు ఈ ఫిలాసఫీ చెప్పి వదిలేసానమ్మా. పే చేయకపోతే ఏంటి, ఎలా పే చేయించాలి, ఎలా తప్పించుకుంటారు, దాన్ని ఎలా పట్టుకోవాలి, అందుకని ఒక పెద్ద యాక్ట్ అయింది. సింపుల్గా బి అంతటికి బి వచ్చేసి ఫైన్ నేను 20,000 ఇస్తాను అంటే అసలు యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఇవేవి అక్కర్లేదు. బట్ ఇండియాలో చాలామంది పే చేయడానికే ఇష్టపడరు కాబట్టి ఒక రూల్ రాసాం, ఒక ప్రొవిజన్ రాసాం, నువ్వు ఇది పే చేయాలి, అది పే చేయాలని రాసాం. సో ఇలాంటి ఒక పెద్ద యాక్ట్ రాసుకున్నాం, దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటారు. అది ఆల్ ఓవర్ ఇండియా ఇంప్లిమెంట్ అవుతుంది. యాక్ట్లో మోస్ట్లీ ప్రొవిజన్స్, 80% ఆఫ్ ది ప్రొవిజన్స్ నువ్వు పే చేయకపోతే, నువ్వు ఇదిగో ఇలా ఈ ఇన్కమ్ మీద పే చేయాలి అని చెప్పేవి, పే చేయకపోతే ఏం చేస్తామని చెప్పేవే ఉంటాయి. సో అంటే ఇష్టపూర్వకంగా అయితే ఐ మీన్ వాళ్ళ వాలంటరీగా అయితే ఎవరు ఇవ్వట్లేదమ్మా, డిపార్ట్మెంట్ లాక్కుంటుంది. కలెక్ట్ అనే దాంట్లో చాలా మీనింగ్ ఉంది. సో ఆ కలెక్ట్ కూడా మనం వెళ్ళి వాలంటరీగా ఏమి పే చేయట్లేదు, డిపార్ట్మెంట్ మన దగ్గర నుంచి లాక్కునే ప్రోగ్రామే ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ అనేది. సో కాకపోతే సెల్ఫ్ అసెస్మెంట్ అనే ఒక మాట వాడతాడు, బట్ అది చెక్ చేసుకొని ఇంకా నువ్వు తక్కువ పే చేస్తే విత్ ఇంట్రెస్ట్ తీసుకుంటారమ్మ. ఇన్ కేస్ నువ్వు అది కూడా పే చేయకపోతే నేను జైలుకి తీసుకెళ్తారు. ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. సో అందుకని ఇన్కమ్ ట్యాక్స్. సార్ మన మీద మనమే ఇన్కమ్ ట్యాక్స్ ఇలా, సార్ ఎప్పుడైనా మన మీద మనమే రూల్ రాసుకుంటామా? మనల్ని జైల్లో పెట్టండి, లేకపోతే మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి ట్యాక్స్ కట్టకపోతే, లేదా మమ్మల్ని పనిష్ చేయండి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే మా ఇంటి దగ్గరకు రండి, నోటీసులు పంపించండి, ఇలా మన మీద మనమే రూల్స్ పెట్టుకుంటామా? చెప్పండి అమ్మా. పెట్టుకోం కదా. బట్ మీకు తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది పార్లమెంట్ నుంచి. పార్లమెంట్ అప్రూవ్ చేస్తేనే వచ్చింది. పార్లమెంట్ అంటే ఎవరు సార్? మీరు ఎవరైతే పొలిటీషియన్స్ని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని ఎంచుకున్నారో, అలా ఎలక్ట్ చేశారో వాళ్ళు మీ అందరి తరపున మీ మంచి కోసం ఇన్కమ్ ట్యాక్స్ని అప్రూవ్ చేశారు. ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటారు. సో సార్ అంటే ఇండైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ అంతా మీరు అప్రూవ్ చేస్తే వచ్చిందే ఇండైరెక్ట్గా. సో మన కాన్స్టిట్యూషన్ అలా చెప్తుందమ్మా. కొన్ని రూల్స్ నీకు నచ్చినా నచ్చకపోయినా, సో కొన్ని సార్లు ఇండైరెక్ట్గా మనం అప్రూవ్ చేయాల్సి వస్తుంది. అందులో ఫస్ట్ వన్ ఇస్ ద ఇన్కమ్ ట్యాక్స్. సార్ నీకు నచ్చినా నచ్చకపోయినా ఫాలో అవ్వాల్సిందే, చదువుకోవాల్సిందే నువ్వు. సార్ మరి ఇన్కమ్ ట్యాక్స్ ఫాలో అవ్వాలంటే తెలియాలి కదా. నార్మల్ పీపుల్కి ఇన్కమ్ ట్యాక్స్ చదివినా అర్థం కాదమ్మా. దే ఆర్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్, దట్ ఈస్ అ సిఏ అండ్ సిఎంఏ. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలన్నా, ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ ఏదైనా నీకు అప్లై అవుతుంది, ఆర్ ట్యాక్స్ ప్లానింగ్కి వెళ్ళాలన్నా ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఒక ప్రొఫెషనల్ క్యాండిడేట్స్ ఉంటారు, దాని మీద ఎక్స్పర్టైజ్ చేసిన క్యాండిడేట్స్, వాళ్ళే సిఏ అండ్ సిఎంఏ. వాళ్ళ కోర్సులో అది ఉంటుంది, దాన్ని ఎక్స్పర్ట్ లెవెల్లో చదువుతారు వాళ్ళు. బేసిక్ రూట్ కాజ్ నుంచి అసలు వాట్ ఈస్ ట్యాక్స్ దగ్గర నుంచి. సో మనం ఆ కోర్సులో ఉన్నామమ్మా. మీకు ఇంటర్మీడియట్ సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసాం. ఫస్ట్ బేసిక్స్ నుంచి, ఫస్ట్ చాప్టర్ బేసిక్స్, అక్కడ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్లోకి, అంటే ఫైనల్ చదువుకునే లోపు మీరు అడ్వాన్స్ లెవెల్కి వచ్చేస్తారు. అందుకని ఒక సబ్జెక్ట్ మీకు పెట్టడం జరిగింది. డిగ్రీలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, బట్ ఇంత డీప్గా, ఇంత డీటెయిల్గా ఉండదు, జస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అంతే. సరే, ఇది ఓవరాల్గా ఫిలాసఫీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అమ్మ. మంచి ఫిలాసఫీనే. ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇవ్వాలి, అది తక్కువ డబ్బులు లేని వాళ్ళ కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాం. ఆర్ ఇండియా డెవలపింగ్ అంటే డెవలపింగ్, మరి డెవలప్డ్ అవ్వాలి అంటే కాంట్రిబ్యూట్ చేయాలి కదా, యూజ్ చేస్తాం. బట్ అది కొంతవరకు అవ్వట్లేదు, అందుకని చాలామంది ట్యాక్స్ పే చేయడానికి ఇష్టపడరు. అందుకనే మోస్ట్ ఆఫ్ ది రూల్స్ అండ్ ప్రొవిజన్స్ అన్నీ అవి డీల్ చేస్తూ ఉంటాయి. ఫైన్. సార్ ఇప్పుడు ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. అందులో టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్.
ఓకేనా సార్? ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అది ఎలా కలెక్ట్ చేస్తుంది సార్ అంటే ఈక్వల్గా అయితే కాదు. ఈక్వల్గా అంటే నువ్వు 2000 ఇవ్వు, నువ్వు 2000 ఇవ్వు, ఆర్ ప్రతి ఒక్కరు 10% ఇచ్చేసేయండి మీ ఇన్కమ్ మీద, అలా అయితే కాదమ్మా. ఈక్వల్గా అయితే కాదు. డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ కలెక్ట్ చేస్తున్నారు. ఈక్వల్గా అయితే కాదు. ఈక్వల్గా అయితే కాదమ్మా. డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర కొన్నిసార్లు కలెక్ట్ చేయట్లేదు, ఆర్ కొన్నిసార్లు తక్కువ కలెక్ట్ చేస్తున్నారు. సో దీన్నే, ఈ పర్టికులర్ ప్రాసెస్నే ఏమంటారు సార్ అంటే ప్రోగ్రెసివ్ నేచర్ అంటారు. ప్రోగ్రెసివ్ నేచర్. వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ నేచర్? ప్రోగ్రెసివ్ నేచర్ అంటే ఏంటి? వాట్ ఈస్ వెన్, ఇదంతా బుక్లో ఉందమ్మా. వెన్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ట్యాక్స్ విల్ ఆల్సో ఇంక్రీజ్ ప్రోగ్రెసివ్లీ. ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంటే ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రోగ్రెసివ్లీ. సో దాన్నే ప్రోగ్రెసివ్ నేచర్ అంటారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రోగ్రెసివ్ నేచర్లో ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఏ నేచర్లో ఉంటుంది? ప్రోగ్రెసివ్ నేచర్లో ఉంటుంది. సో అంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్స్ తీసుకుంటాను సార్. జిఎస్టీ మోస్ట్లీ రిగ్రెసివ్ నేచర్లో ఉంటుంది, అంటే ఈక్వల్గానే తీసుకుంటారు. జిఎస్టీ ఎలా ఉంటుందమ్మా? నీకు ఏ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నా సేమ్ ట్యాక్స్ ఇవ్వాలి, తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కూడా సేమ్ ట్యాక్స్ తీసుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ పర్చేస్ చేయడానికి వెళ్ళారు ముఖేష్ అంబానీ, సేమ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ పే చేస్తారు, ఆ 2 రూపీస్. సేమ్ అతని దగ్గర ఆ సోప్ పర్చేస్ చేయడానికి మాత్రమే మనీ ఉంది. ఒక స్మాల్ పర్సన్, ఒక పూర్ పర్సన్ వెళ్ళారు షాప్కి, అతను కూడా అదే అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పే చేయాల్సిందే. సో నువ్వు పూర్ ఆర్ రిచ్ సంబంధమే లేదు జిఎస్టీ ఐస్లో, అందరూ ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేయాల్సిందే. డైరెక్ట్ ట్యాక్స్లోనే ఆ డిఫరెన్స్ ఉంది. ప్రోగ్రెసివ్ నేచర్ అనేది. ఇన్కమ్ ట్యాక్స్ రిగ్రెసివ్ నేచర్తో ఉంటుంది మోస్ట్లీ. నువ్వు పూర్ అయినా సరే నాకు ఈ ట్యాక్స్ ఇవ్వాల్సిందే. సో అది సార్ ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ ఇది. సరే, ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇది దేనికి యూజ్ చేస్తారు? మీరు పార్టిసిపేట్ చేయాలి. ఎక్కడ యూజ్ చేస్తారు ట్యాక్స్ని? దేనికి యూజ్ చేస్తారు? సోషల్ వెల్ఫేర్కి. ఏదో ఒకటి చెప్పమ్మా. సోషల్ వెల్ఫేర్ ఒకటి చెప్పమ్మా. పథకం ఒకటి చెప్పమ్మా. ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్స్కి. ఓకే ఫైన్, బాగున్నాయమ్మా. ఇంకా ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, అంతే కదా? అవి కూడా బాగానే ఉన్నాయి. ఆంధ్రాలో అయితే బాగుంటాయి అమ్మా రోడ్లు. ఇంకా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అమ్మా. ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్లో ఫ్రీ పెట్టారు. ఏం ఫ్రీ పెట్టారమ్మా? బస్సు ఫ్రీ పెట్టారు కదా. మరి పీపుల్కి ఫ్రీ, గవర్నమెంట్కి డబ్బులు, వాళ్ళ శాలరీ అంతా ఎక్కడి నుంచి వస్తాయి? ట్యాక్సే, మీరు కట్టే ట్యాక్స్ నుంచే. సో అందుకనే ఒక ఆమె బాగా మాట్లాడిందమ్మా. ఫ్రీ పెట్టారు ఎలా ఉంది అంటే, ఫ్రీ పెట్టారని ఆనందపడటం కాదు, ఇండైరెక్ట్గా ఇవన్నీ మా ట్యాక్స్ డబ్బులు డెవలప్మెంట్కి యూజ్ చేయకుండా ఇలా వీటికి ఫ్రీ పెట్టిన వాటికి యూజ్ చేస్తే రేపు డెవలప్మెంట్ ఏమి ఉండదు అన్నట్లు మాట్లాడారు. ట్యాక్స్ తెలిసిన వాళ్ళు ఇదే మాట్లాడతారు. సరే, వెల్ఫేర్ స్కీమ్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, రోడ్స్ వేయడానికి, ఇలా రేపొద్దున ఏమైద్దమ్మా? వెల్ఫేర్ స్కీమ్స్కి పెడుతూ ఉన్నారనుకో ఎక్కువ డబ్బులు, రోడ్డు ఏమైద్ది? మా ఆంధ్రాలో రోడ్లు ఎలా ఉంటాయో అలా అయిపోతాయి అన్నమాట. సో ఆంధ్రాలో కూడా బాగానే ఉంటాయి అమ్మా రోడ్లు. యాక్చువల్లీ అందరూ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రోడ్డు అంతా నీట్గా ఉండటం వల్ల అని గుంతలు పెట్టుకున్నాం. ఎక్సర్సైజ్ అవుతుంది కదా డ్రైవ్ చేసేటప్పుడు, అదొక స్టైల్ అన్నమాట. సేమ్ అలాగే తెలంగాణ కూడా అయిద్దేమో, అవ్వకూడదని కోరుకుంటున్నాం. సరే, ఎనీవే ఆంధ్ర అంతా డిఫరెంట్. వీఆర్ రిచ్ కిడ్స్ అమ్మా యాక్చువల్లీ. సో వీ మెయింటైన్ ద రోడ్ సో వెల్ అనమాట. కొంచెం స్విమ్మింగ్ పూల్స్ అవి కూడా ఉంటాయి. సరే, ఎనీవే ఇవన్నీ డెవలప్మెంట్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అట్ ది సేమ్ టైం వెల్ఫేర్ స్కీమ్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టడం అమ్మా, మీరు ఇప్పుడు పొలిటీషియన్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ పెట్టడం బెస్టా, డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం బెస్టా? అంటే రోడ్స్, ఫ్లైఓవర్స్, హాస్పిటల్స్ ఇలా ఎక్కువ కట్టడం బెస్టా? వెల్ఫేర్ స్కీమ్స్ అంటే పీపుల్కి
రైస్ ఇవ్వటం ఫ్రీగా, పీపుల్కి ఫ్రీ బస్ ఇవ్వటం, ఆర్ పీపుల్కి ఈ ట్యాక్స్ని దేనికి యూజ్ చేయటం బెస్ట్? ఈ రెండింటికే మేజర్గా యూజ్ చేస్తాం. అండ్ ఇంకొంచెం ఉంది డిఫెన్స్ అని చెప్పేసి వాటికి వీటికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ వీటికి. దేనికి యూజ్ చేయటం బెస్ట్ అమ్మా? వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువ యూజ్ చేయటం బెస్టా ట్యాక్స్ని? ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ యూజ్ చేయటం బెస్టా? సోషల్ వెల్ఫేర్కే ఎక్కువ యూజ్ చేయటం బెస్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే. నాకు డౌట్, సోషల్ వెల్ఫేర్ అంటే అన్ని ఫ్రీగా ఇస్తే లేజీ అయిపోతారు కదా. లేజీ అంటే బద్ధకం అయిపోతారు కదమ్మా వాళ్ళు పని చేయకుండా. మ్మ్. సోషల్ వెల్ఫేర్ అంటే ఇవి రావమ్మా, బేసిక్ నెసెసిటీస్. స్కీమ్స్ అంటే ఏంటి? ఫ్రీగా డబ్బులు ఇవ్వడం, ఇవి మెయిన్లీ. అంటే ఇక హెల్త్, ఎడ్యుకేషన్ దీస్ ఆర్ కామన్ అన్నమాట. దాని మీద ఎక్కువ స్పెండ్ చేయరు. యాక్చువల్ చేస్తే మంచిది, నేను అదే అనుకుంటున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషన్ మీద. బట్ అది కాకుండా రిమైనింగ్ అమ్మ, అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, ఇవి కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ ఇలా ప్రతి ఒక్కరికి 2000 ఇస్తాను, ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్ ఇస్తాము, ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తాము. ఆంధ్రాలో ఏమో ఉంటాయి, మర్చిపోయాను నేను. ఏమిస్తారమ్మా ఇవన్నీ? నిజంగా కేజీ బంగారం, ప్రతి ఒక్కరికి కేజీ బంగారం ఇస్తాము, ప్రతి ఒక్కరికి బెంజ్ కార్ వచ్చేలా చూసుకుంటాము. ఇంకొకసారి డైలాగ్ గుర్తు రావట్లేదు నాకు. మళ్ళీ ఇంకొకసారి చేయండి ఇట్లా. ఇవి వీటి గురించి. సో అవి కరెక్టేనా అంటే, ఇప్పుడు మీరు విన్నప్పుడు మీరు కరెక్ట్గానే అర్థం అవుతుందమ్మా. అది ఇంపాసిబుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు ది సొసైటీ. అట్లా అని చెప్పేసి కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుకున్నా నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా మాట్లాడతాను నేను, కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇఫ్ యూ గో టు గుజరాత్ అండ్ ఎవ్రీథింగ్, మోడీ తాతయ్యకి సంబంధించి వెళ్ళినా సరే, అంతకుముందమ్మ, ఇప్పుడు కాదు, నౌ హీఈస్ ఓకే. అంతకుముందు ఇట్ కంప్లీట్లీ రిచ్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళకి రోడ్డు వేయాలి, వాళ్ళకి బ్రిడ్జ్ కట్టాలి, వాళ్ళకి సంబంధించి ఇచ్చేయాలి, వాళ్ళకి సంబంధించి పవర్, ఈవెన్ ప్రతిదీ డబ్బులు ఉన్న వాళ్ళకి పనికొచ్చే వాళ్ళే చేసేవాడు. సింపుల్. అంటే ఇప్పుడు ఈ తరహాలో చేస్తూ పోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ద పూర్ పీపుల్, వాళ్ళు డెఫినెట్లీ ఫుడ్ లేకుండా చచ్చిపోయే రోజులు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు కొంచెం పర్లేదమ్మా, ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ పూర్ పీపుల్ కొంచెం. సో అది సార్ మీరు స్లైట్లీ పాలిటిక్స్ వైపు వెళ్ళిపోతున్నారు చూడండి. ట్యాక్స్, మీరు ట్యాక్స్ వినేటప్పుడు కంపల్సరీ అక్కడ అట్లీస్ట్ 30% ఆఫ్ ది ప్రొవిజన్స్ పొలిటికల్ నేచర్తోనే ఉంటాయి. సో కంపల్సరీ ఉంటాయమ్మా పొలిటికల్ నేచర్తోనే. ట్యాక్స్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ అండ్ ఆల్సో ఆన్ ది పాలిటిక్స్. నువ్వు ట్యాక్స్ రూల్స్ కొన్ని అటు ఇటు చేంజ్ చేయడం వల్ల కొన్ని పొలిటికల్ పార్టీస్ ఆర్ కొన్ని అడ్మినిస్ట్రేషన్ పార్టీస్ కూలిపోయిన రోజు కూడా ఉంది. ట్యాక్స్ ప్రొవిజన్స్ని సింప్లిఫై చేసి ఇలా ఓట్ బ్యాంకింగ్ని అట్రాక్ట్ చేసిన డే కూడా ఉంది ఇండియాలో. అది కూడా మాట్లాడతాం మనం. సో ఓవరాల్ బేసిక్స్ సార్, ఐ థింక్ దోస్ పొలిటికల్ పర్సన్ హూ బ్యాలెన్స్ బోత్ సోషల్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హీఈస్ అ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. అది కొంచెం కష్టమే, చాలా కష్టం, కొంచెం కాదు. నన్ను అడిగితే ఎవరైతే ఈ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఈ ట్యాక్స్ గురించి మంచిగా గ్రిప్ ఉండి, మోస్ట్లీ ట్యాక్స్ కంటే ఎకనామిక్స్ విల్ ప్లే అ కీ రోల్. ఎకనామిక్స్ బాగా ఇంప్లిమెంట్ చేయాలంటే నీకు ట్యాక్స్ అర్థం అవ్వాలి, అకౌంట్స్ అర్థం అవ్వాలి. దట్ కామర్స్ గాయ్ హూ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ద కామర్స్ ఆర్ హూ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ద కాస్టింగ్, ఎఫ్ఎం, ట్యాక్స్, ఎకనామిక్స్ ఎవరైతే ఉన్నారో, దోస్ ఆర్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్. అందుకనే కంపెనీ వాళ్ళు సిఏ క్వాలిఫై అయిన వాళ్ళని, సిఎంఏ క్వాలిఫై అయిన వాళ్ళని మా కంపెనీని రన్ చేయండి అని కంపెనీ మొత్తం తీసుకొచ్చి నీ చేతిలో పెడతారు. సో ఐ థింక్ ఇండియాని రన్ చేసేటప్పుడు కూడా వీళ్ళైతే బెస్ట్ నా ఉద్దేశం ప్రకారం. బట్ ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ చదవక ముందు వాళ్ళు ఏం చదువుకుంటారు గెస్ చేయండి అమ్మా. చాలా మందికి ఏమైనా తెలిసేమో చూద్దాం. ఇక్కడ ఉన్న గ్రూప్లో ఎవరికైనా ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గర, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటే మీ ఎంపీ ఎమ్మెల్యేకి అడ్వైస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఏం చదువుకుని ఉంటారు? బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళది ఐఏఎస్ చదవకముందు?
మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ కేమ్ ఫ్రమ్. నెట్లో కూడా కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది, షాక్ అవుతారు. ఇప్పుడు చెప్పండి అమ్మా. దే కేమ్ ఫ్రమ్ ఐఐటి. డాక్టర్. బట్ సిఏ, సిఎంఏ చాలా తక్కువ మీరు చూసుకుంటే. సో ఆ టైప్ లేదు. ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను, ఎందుకు మనం లేదు, మనం అడ్మినిస్ట్రేషన్లోకి లేదమ్మా. బట్ నా అడ్వైస్, నా బేసిక్ థింగ్, కామర్స్ చదువుకున్న వాళ్ళకి కూడా ఒక రిజర్వేషన్ ఉండేసి ఈ అడ్మినిస్ట్రేషన్లో ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఈ రోల్స్ అన్నీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, సిఏ, సిఎంఏ వాళ్ళు, మరి ఈ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని పెడితే, సో ఐ థింక్ ఈ ట్యాక్స్లో ఉన్న ఫ్లాస్ కానీ ఆర్ ఈ పర్టికులర్ థింగ్స్ కానీ చాలా వరకు సెట్ అవుతాయి. అఫ్కోర్స్ పొలిటీషియన్స్ హ్యావ్ ద గ్రేట్ అల్టిమేట్ డెసిషన్, అది తర్వాత సంగతి. ఈ బ్యాలెన్స్ అనేది మనం కరెక్ట్గా చేయగలం. సోషల్ వెల్ఫేర్కి ఎంత, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత, ఇవన్నీ. సో ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేయాలి ఏంటి అనే ప్రొవిజన్స్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ అంతా మనకి అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. అది మన సబ్జెక్ట్ కాదు. సో మన సబ్జెక్ట్ ఏంటి? ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే. కానీ ఇన్కమ్ ట్యాక్స్లో ప్రొవిజన్ అది ఎందుకు పెట్టారు అని అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే నువ్వు బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ ఇది కూడా తెలియాల్సిందే. ఓహో ఇలా ఉంది కాబట్టి ఈ ప్రొవిజన్ పెట్టారు. మోస్ట్లీ క్యాపిటల్ గెయిన్ దగ్గర మీకు అర్థమైపోతుంది ఎందుకు పెట్టారు ఈ ప్రొవిజన్. సడన్గా నిర్మలా సీతారామన్ గారు ఎందుకు ఈ ప్రొవిజన్ పెట్టారు అంటే, ఓకే పీపుల్ ఇలా చేస్తున్నారు, ఇదిగో ఇవి చేసి ట్యాక్స్ ఎవేజన్ చేస్తున్నారు, ఒకవేళ ఆ రూల్ పెడితే ఇంత ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది, చాలా అమౌంట్ ఆఫ్ ట్యాక్స్, అందుకని ఆ ప్రొవిజన్ పెట్టింది. అప్పటి వరకు ట్యాక్స్ లేదు దాని మీద, ఇప్పుడు ట్యాక్స్ పెట్టారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ నేను అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను మా యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ చేసి. ఆ రోజు పార్లమెంట్లో ఇది జరిగింది, ఆ రోజు బడ్జెట్ సెషన్లో ఇది జరిగింది, ఆ రోజు బడ్జెట్ అయిపోగానే ఇదిగో ఇలా జరిగింది షేర్ మార్కెట్లో. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వీ హ్యావ్ టు సీ. ఇలా ఉంటుంది మన నేచర్ ఆఫ్ సబ్జెక్ట్. నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది సార్ అంటే, మోస్ట్లీ మనం ప్రతిదీ ప్రాక్టికల్గానే మాట్లాడతాం. మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది కంపల్సరీ మీకు విత్ ఎవిడెన్స్ ప్రూఫ్ ఉంటుంది యూట్యూబ్లో, న్యూస్లో, అవన్నీ లింక్ చేస్తూనే ఉంటుంది డిస్కషన్ అంతా. అప్పుడప్పుడు పాలిటిక్స్ కూడా వస్తాయి. దిస్ ఈజ్ హౌ ఐ టీచ్. దాని తర్వాత బుక్లోకి వెళ్ళి చూస్తాం, ఓహో ఇంత జరిగింది కాబట్టి ఈ లైన్ రాశారా యాక్ట్లో అని. దాన్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అనేది ప్రాబ్లమ్స్. ఏంటమ్మా అది? ప్రాబ్లమ్స్. సార్ ఇలా సబ్జెక్ట్ని డీటెయిల్గా మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్కి సంబంధించి, ఆ కాన్సెప్ట్ సంబంధించి న్యూమరికల్స్ తీసుకుంటాం, దాన్నే ప్రాబ్లం అంటారు. అది చాలా ఈజీగా ఉంటుంది. ఏదైతే మనం ప్రొవిజన్ నేర్చుకున్నామో దాన్ని ఆ ప్రాబ్లంలో ఇంప్లిమెంట్ చేస్తాం. జస్ట్ అ క్యాలిక్యులేటర్ ఆపరేషన్ అంట నేను. ప్రొవిజన్ ఒకసారి స్టూడెంట్కి బ్రెయిన్లో ఫిట్ అయ్యి ప్రాక్టికల్గా ఒకసారి అతనికి బాగా అర్థమైన తర్వాత ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో సింపుల్ క్యాలిక్యులేషన్ అంతే. అంటే మీకు కాస్టింగ్ ఎఫ్ఎంలో గల హై ఎండ్ క్యాలిక్యులేషన్స్ ఉండవు, డీటీలో ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ, ఇంతకుమించి ఉన్నది అక్కడ. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. కానీ ఏది ప్లస్ చేయాలి, ఏది మైనస్ చేయాలి, ఏది పర్సంటేజ్ మల్టిప్లై చేయాలి, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అంటే ప్రొవిజన్ తెలియాలి. దాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈజ్ వే ద క్లాస్ విల్ బి. అండ్ మెటీరియల్ మీకు ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చుంటారమ్మా. సో మెటీరియల్, సో ఇలా ఉంటుంది మన మెటీరియల్. నిమిషం నేను ఓపెన్ చేస్తాను ఇప్పుడు. నా పేరు ఎక్కడుందమ్మా? ఇదిగో. ఫస్ట్ చాప్టర్ ఉంటుందమ్మా, బేసిక్స్ చాప్టర్, అసెస్మెంట్ ఇయర్ 24-25. సో ఈ బేసిక్స్ చాప్టర్ సంబంధించి కలర్డ్ మెటీరియల్ ఉంటుంది మీకు. సో ఆబ్వియస్లీ క్వశ్చన్ బ్యాంక్ కూడా తర్వాత వస్తుందమ్మా. ఓన్లీ బేసిక్ బుక్కే ఇచ్చేస్తారు. సంక్రాంతి తర్వాత మీకు అంత మెటీరియల్ వచ్చేస్తుంది. ఓకేనా? ఫైన్. సో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సార్ డైరెక్ట్ ట్యాక్స్ సంబంధించి, ఇండైరెక్ట్ ట్యాక్స్ సంబంధించి డిఫరెన్స్ ఇలా ఉంటుంది మెటీరియల్. యాక్చువల్లీ ప్రోగ్రెసివ్ నేచర్. ఇప్పటి వరకు ఇది చెప్పుకుందాం మనం క్లాస్లో. ఏం చెప్పుకుందాం? వాట్ ఈస్ ట్యాక్స్? ట్యాక్స్ ఈజ్ ద ఫీజ్ చార్జ్డ్ బై ఎవరు ఇది కలెక్ట్ చేసేది? గవర్నమెంట్. ట్యాక్స్ ఈజ్ ద ఫీజ్ చార్జ్డ్ బై గవర్నమెంట్. దీని ముందు కొన్ని పాయింట్స్ ఉంటాయమ్మా మీ బుక్లో. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ట్యాక్స్ ఇండియాలో? ట్యాక్స్ అంటే లాటిన్ వర్డ్ అని. ఆ తర్వాత చూద్దాం మనం. సో దేని మీద గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది? ప్రొడక్ట్ మీద, యాక్టివిటీ మీద కలెక్ట్ చేసేది జిఎస్టీ. ఇన్కమ్ మీద కలెక్ట్ చేసేదాన్ని ఇన్కమ్ ట్యాక్స్. ఓకేనా?
దే ఆర్ 2 types ఆఫ్ టాక్సెస్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రోగ్రెసివ్ నేచర్తో ఉంటుంది. వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ నేచర్? ఇఫ్ యూ ఎర్న్ మోర్, పే మోర్ టాక్సెస్. అంటే ట్యాక్స్ రేట్ షుడ్ గో అప్ అంటే ఇంక్రీజ్. సో వెన్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్గా ఇప్పటి వరకు డిస్కస్ చేసింది. ఫైన్ సార్, ఇలా డిస్కస్ చేసిన తర్వాత మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికలిటీతో అండర్స్టాండ్ చేసుకుని డిస్కస్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్కి ప్రాబ్లమాటిక్గా ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది కాన్సెప్ట్ బుక్లో. అగైన్ మళ్ళీ మీ ఇన్స్టిట్యూట్ సమ్స్ అని క్వశ్చన్ బ్యాంక్ అని ఒకటి ఉంటుందమ్మా. అంటే 2 మెటీరియల్స్ ఉంటాయి, కాన్సెప్ట్ బుక్, క్వశ్చన్ బ్యాంక్. సార్ క్వశ్చన్ బ్యాంక్ ఏంటి, కాన్సెప్ట్ బుక్ ఏంటి? కాన్సెప్ట్ బుక్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ దానికి రిలేటెడ్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ బుక్లో ప్రతి కాన్సెప్ట్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడు. బట్ మరి నేను ఎందుకు ఫ్రేమ్ చేశాను సార్ అంటే, ఆ కాన్సెప్ట్ నీకు డీటెయిల్గా అర్థం అవ్వాలంటే దానికి సంబంధించి ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ చేస్తేనే అర్థమవుతుంది. సార్ నేను కాన్సెప్ట్ చాలా డీటెయిల్గా చెప్తాను, దానికి సంబంధించి ఒక 3 ఎగ్జాంపుల్స్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను నేను. ఒక ఎగ్జాంపుల్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెకండ్ ఎగ్జాంపుల్ సేమ్ అండ్ సిమిలర్ నెంబర్స్ మారుస్తానంతే, నువ్వు చేయగలిగి ఉండాలి. అంతే కదమ్మా? ఎలా ఉంటుందంటే ఆ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అంతే. 2 × 1 2. నేను ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాను అనుకో, 1 × 2 ఎంత అని అడుగుతానమ్మా. దీనికి నువ్వు ఆలోచించావు అనుకోండమ్మా, నువ్వు సరిగా క్లాస్ విన్నట్టు. ఎందుకంటే 2 × 1 ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 1 × 2 కూడా చెప్పగలిగి ఉండాలి. అంతే ఉంటుంది సెకండ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్కి జస్ట్ కొంచెం నెంబర్స్ చేంజ్ చేస్తాను అంతే, ఆర్ ఒక చిన్న ట్విస్ట్ పెడతాను, అది సిమిలర్గానే ఉంటుంది. నువ్వు నీట్గా కాన్సెప్ట్ వినేసి ఆ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్ కూడా జాగ్రత్తగా ఫోకస్ చేసి వింటే కంపల్సరీ సెకండ్ ఎగ్జాంపుల్ నువ్వే చేయగలవు. కానీ నాకు ఫస్ట్ నుంచి 10 years నుంచి ఉండేదంటే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తా, ఏముంది 2 × 1 2 అన్నప్పుడు 1 × 2 చెప్పేస్తారు కదా 100% ఆఫ్ ది క్లాస్ అంటే, కాదమ్మా, ఓన్లీ 60% ఆఫ్ ది క్లాసే అది చేయగలరు. మిగతా 40% ఏంటి సార్? నేను ఆన్సర్ రాస్తాను, అది నోట్ చేసుకుని వెళ్ళే బ్యాచ్ అది. వాళ్ళ కోసం కూడా మరి వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా ఫీజు కట్టారు కదా. డెఫినెట్లీ మీరు చేసినా చేయకపోయినా డెఫినెట్లీ నేను సాల్వ్ చేస్తాను. బట్ ఇక్కడ ఎక్కడ లెర్నింగ్ పాయింట్ ఉంటుంది? నువ్వు సాల్వ్ చేసినప్పుడు. నేను ఇచ్చింది రాసుకోవడానికి నువ్వు అక్కర్లా ఇక్కడ దాకా రావాల్సిన అవసరం, క్లాస్ వినాల్సిన అవసరం లేదు. అది రాసిందంతా నీకు ఆల్రెడీ మెటీరియల్ వచ్చేస్తుంది, అది నువ్వు ప్రింట్ తీసుకున్నా సరిపోతుంది. సో నా సైడ్ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే, క్లాస్ ఫోకస్డ్గా వినండి, కాన్సెప్ట్ 1కి 2 సార్లు చాలా డీటెయిల్గా చెప్తాం. సో అప్పుడప్పుడు కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది స్టూడెంట్స్, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడని. నీకు అర్థమైంది, వేరే వాడు వినుంటాడు ఇప్పటి వరకు, వాడు ఇప్పుడే వినుంటాడు. ఎప్పుడు ఇది ఇంపార్టెంట్ వినండి అమ్మా అంటాను చూడండి మధ్యలో, అప్పుడు వింటాడు, అమ్మో ఇది ఇంపార్టెంట్ అంట వినాలని. అప్పటికి 3 సార్లు చెప్పేసి ఉంటుంది, అప్పుడు లెగుస్తాడు 4వ సారి చెప్పేటప్పుడు. ఒక్కసారిగా వినేది అతను 3 సార్లు వినలేదుగా, సగం సగం అర్థమైద్ది. సో ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఏదో కష్టంగా ఉందిలే సర్లే వేరే ప్రొవిజన్ చూస్తున్నాం అని వదిలేస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా సార్ క్లాస్లో? డెఫినెట్లీ ఉంటారు, నో డౌట్. అది మీరు కాదు అని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఫోకస్డ్గా వినాలమ్మా మీరు, ఈ పర్టికులర్ 60%లో ఉండాలి. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంక్ వెళ్తాం. క్వశ్చన్ బ్యాంక్ ఏంటంటే 2-3 కాన్సెప్ట్స్ కలిపి ఇవ్వటము, ఆ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్ ఇవ్వటము జరుగుతుంది. నువ్వు కాన్సెప్ట్ బుక్ క్లియర్గా ఫాలో అయితే క్వశ్చన్ బ్యాంక్ నువ్వు ఓన్గా చేసేసుకోగలవు. అయినా సరే మనం క్లాస్ రూమ్లో క్వశ్చన్ బ్యాంక్ కూడా చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ సమ్. ఇలా మన టీచింగ్ అనేది వెళ్తూ ఉంటుంది. డిటి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పటివరకు మన డిటి క్లాసెస్ విన్న వాళ్ళంతా చాలా ఈజీగా చెప్పారు సార్. డిటి అనేది అంటే కొంచెం వేగ్ సబ్జెక్ట్ అయినా సరే ఈజీగా చెప్పారు. అండ్ ఫైనల్కి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పటికీ మన నోట్స్ అడిగి తీసుకొని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర లేదా అప్పుడు విన్నారు కదా అంటే అసెస్మెంట్ ఇయర్ మారిపోతుంది కదా. రీసెంట్లీ ఫైనల్ చదివే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఉంటుంది సార్ మీది అని చెప్పేసి నోట్స్ తీసుకొని ఫాలో అవుతూ ఉన్నారు. సో అంత సింపుల్గా తీసుకెళ్తున్నాను ట్యాక్స్ అంతా వింటే. సో సేమ్ అదే ట్యాక్స్ నేనే చెప్పాను. సో నువ్వు చెప్పిన క్లాస్లో పిల్లలందరూ ట్యాక్స్ సింపుల్ అన్నారంటే వినని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి డెఫినెట్లీ నేను చెప్పినా ఒకటే, వేరే వాళ్ళు చెప్పినా ఒకటే, ఎవరు చెప్పినా ఒకటే. సో బట్ అది డెఫినెట్లీ నేను చెప్పే మాట కాదు. నేను ఎవరైతే స్టూడెంట్స్కి టీచ్ చేశానో అది నాకు తెలియదమ్మా. నా టీచింగ్ ఎలా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనేది నేను టీచ్ చేస్తాను కాబట్టి డెఫినెట్లీ నాకు తెలియదు. అది నేను ఎవరైతే చెప్తున్నానో పిల్లలు వాళ్ళు చెప్పిన మాట ఇది. చాలా సింపుల్గా తీసుకెళ్తారు ఇన్కమ్ ట్యాక్స్, ఈజీగా ఉంటుంది, బుల్లెట్ పాయింట్స్ లాగా ఈజీగా ఉంటుంది. డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఏ సమ్ ఇచ్చినా చేసేయగలిగే స్టేజ్లో ఉంటాము.
పర్టికులర్ బుక్ ఫాలో అయినప్పుడు. సో వేగ్గా ఉండదు. మీరు వేరే వేరే బుక్స్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకున్నప్పుడు చాలా వేగ్గా ఉంటుంది. అమ్మో ఎంత ఏంటి బేర్ యాక్ట్ తీసుకుంటారు అప్పుడప్పుడు కొంతమంది. ఆ బేర్ యాక్ట్ తీసుకుని చదివితే ఏం లేదమ్మా, ఒక స్క్రీన్ ప్లే ఏమి ఉండదు. ఫస్ట్ది లాస్ట్, లాస్ట్ది ఫస్ట్ అలా ఉంటుంది. అదే ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తారు. డెఫినెట్లీ ఏం అర్థం కాదు ఎవరికి. సో వాళ్ళు ఆల్రెడీ 2-3 సార్లు చదువుంటారు కాబట్టి టీచ్ చేసేవాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి అర్థం అవుతుంది. బట్ వినే వాళ్ళ పొజిషన్లో ఉండాలి కదా. వినేవాళ్ళు ఫస్ట్ టైం వింటారు అది. ఆర్ కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉంటుంది, ఉండదు కొంతమందికి. నువ్వు ప్రతి కాన్సెప్ట్కి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ చెప్పుకుంటూ వెళ్ళాలి. డెఫినెట్లీ ఈ టైప్ ఆఫ్ టీచింగ్ ఉంటుందమ్మా. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఒక లేమ్యాన్ కూర్చొని వింటే ఎలా అర్థం అవుతుందో, వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో ఆ రేంజ్లో చెప్పుకుంటూ వెళ్దాం. అంటే అసలు ఏమీ తెలియని వ్యక్తి ఒక పర్సన్ కూర్చొని విన్నా సరే క్లాసు నీట్గా అర్థమైపోతుంది. సో దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ టీచింగ్. సో ఎన్ని మార్క్స్కి సార్? సిఏ వాళ్ళకి 100 మార్క్స్కే, సిఎంఏ వాళ్ళకి కూడా 100 మార్క్స్కే. సిలబస్ సేమ్ అమ్మ, కానీ క్వశ్చన్ బ్యాంక్ డిఫరెంట్ ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను కదా, క్వశ్చన్ బ్యాంక్ డిఫరెంట్ ఉంటుంది సిఏ వాళ్ళకి, సిఎంఏ వాళ్ళకి. సో రేపు అందరూ కంపల్సరీ బుక్స్ తీసుకోండి, బేసిక్ బుక్. సో బేసిక్ బుక్ వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఆర్ ఒకవేళ ఆన్లైన్ వాళ్ళు అయితే మీకు బేసిక్ బుక్ వస్తుంది, పంపిస్తారు. ఓకేనా? రేపు అందరూ బుక్స్ తీసుకునండి. దాన్ని విల్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఈరోజే. సో రేపు కంటిన్యూ చేద్దాం అమ్మ. ఏంటి ఇప్పుడు కాన్సెప్ట్ బుక్లో చాప్టర్ నెంబర్ 1 బేసిక్స్లో లెక్చర్ 1 ఈరోజు కంప్లీట్ అయింది. ఏం చెప్పుకున్నాం? జస్ట్ ఒక 2 చార్ట్స్ చెప్పుకున్నాం. ట్యాక్స్ అంటే ఏంటి, ఏ నేచర్ ఆఫ్ ట్యాక్స్ ఇండియాలో ఫాలో అవుతున్నారు, రిగ్రెసివ్, ప్రోగ్రెసివ్ అంటే ప్రోగ్రెసివ్. సో ఇది ఓవరాల్. సో నెక్స్ట్ క్లాస్లో అసలు ఈ ట్యాక్స్ అనేది ఎలా వచ్చింది ఏంటి బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పుకున్నాం. దాన్ని ఇంకొంచెం డీటెయిల్గా కాన్స్టిట్యూషన్ యాక్ట్ని లింక్ చేసి చెప్పుకున్నాం. ఓకేనా? సో అది ఓవరాల్ స్టోరీ. ఓకే అమ్మ. నెక్స్ట్ క్లాస్ ఉందా? నెక్స్ట్ ఏమన్నా క్లాస్ ఉందా? హలో, మీకు షెడ్యూల్ వచ్చింది కదమ్మా. నెక్స్ట్ క్లాస్ ఏముందమ్మా? నెక్స్ట్ క్లాస్ గ్రూప్ 1 నెక్స్ట్ ఏం లేదా? ఇదే లాస్టా? ఓకే అమ్మా, సరే. రేపు షెడ్యూల్ వస్తుంది. సాటర్డే కూడా ఉందమ్మా క్లాసు, సండే మాత్రం ఉండదు. దాని రేపు షెడ్యూల్ వస్తుంది. ఓకే, ఫైన్, బాయ్.